చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకేంటి అందరికంటే నాకు బాగానే గడుస్తుంది కదా, నేను మంచి స్థితిలోనే ఉన్నాను, బాగా సంపాదించుకున్నాను అని. బైబిల్ గ్రంథంలో కూడా ఒకతను అలాగే ఉంటాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు, నీ కొరకు అనేకమైన ఆస్తులు కూడబెట్టాను అని. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు ఎడిపోతావు, నరకానికా పరలోకానికా, నీ విలోకంలో ఎంత సంపాదించిన ఏది పట్టుకొని పోలేవు. దేవుడు అంటున్నాడు. చాలామంది అంటారు, దేవుడు ఉన్నాడా, నా పరలోకం నరకాన్ని చూసి వచ్చామా అని. కానీ నీవు బ్రతికుండగానే నీ దేహాన్ని గిల్లుకుని చూస్తే నొప్పి తెలుస్తుంది, అంటే నీలో ప్రాణం ఉంది. ఒకవేళ నీవు చనిపోయిన తరువాత నిన్ను కొట్టినా చంపినా నరికినా నీకు తెలియదు, ఎందుకంటే ప్రాణం లేదు. ఆ ప్రాణం అంటే ఆ జీవం ఎక్కడికి పోతుంది? ఆ జీవము నరకానికి పోతుందా పరలోకానికి పోతుందా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు దినమంతయు కూడా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు శ్రమను అనుభవించి సమాధి చేయబడి ఆయన 3వ దినమున తిరిగి లేచి ఉన్నారు, నిన్ను పిలుస్తున్నారు. నీకు రక్షణ